హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. పక్క సైడ్లో మామిడికాయ ఇల్లు రాలిని ప్రొద్దుట రండి చూద్దాం. ఇంకా కొయ్యటానికి వెళ్తాం. గోడవారంతా మొక్కలు ఇవన్నీ క్రాస్ వచ్చిందని ఈ వీటిలో అంతా మొక్కలు వేసుకున్నాం అనమాట. కోడి పుంజులు కూడా ఉంటాయి, పందెం కోళ్ళు. ఇవి సంక్రాంతికి కోడి పందాలు బాగా వేస్తారు మాకు ఇక్కడ. భీమవరం అంటేనే సంక్రాంతి చాలా బాగా జరుగుతుంది. ఈ కోడి పందాలు ఇప్పటి నుంచి పెంచి అప్పుడు కోడి పందాలు బాగా వేస్తారు. ఇదొకటి వెనకాల కూడా గాబుల్లో వేస్తారనమాట. బయటికి తెచ్చి నైట్ టైం అయితే లోపల పెట్టేస్తాం, గేట్ లోపల. వీటికి ఏం మేత పెడతాం అనుకుంటున్నారు? ఉడకబెట్టిన కోడిగుడ్లు, బాదం పప్పు, జీడిపప్పు, రాగులు, మాంసం ఉడకబెట్టేసి పెడతాం అనమాట. అందుకే కోజా మాంసం చాలా టేస్ట్గా ఉంటుందని చాలా ఫేమస్ కదా. అసలు దొరకదు. వాటికి పెట్టే ఫుడ్ ఇలా ఉంటుంది కాబట్టి కోజా అంత టేస్ట్ వస్తుంది అనమాట. చూసారా పైనాపిల్ మొక్క, గోడ బార్ని కూడా పైనాపిల్ మొక్కలు ఎక్కువ వేసేసాం. ఇది కరివేపాకు, అరటి మొక్కలు, జామ చెట్లు, పండురోరు మామిడి, సీతాఫలం చెట్టు అనమాట ఇది. ఇంకా పూత పిండి మీద ఉంది, ఇంకా పడుతుంది ఒక 2-3 నెలలు తయారవటానికి. చట్నీ పండుని కోసుకుని తినడం కూడా ఒక అదృష్టం ఉండాలండి. మనం కొనుక్కున్నది వేరు, అది తిన్నప్పటి నుంచి మనం ఎంతో ఆనందంగా చూసుకుంటూ ఉంటాం కదా. ఇవి కురిడి కొబ్బరికాయలు అనమాట. ఇవి బాగా ఇలా ఎండిపోయిన తర్వాత కురిడిల్ని నూనె ఆడిస్తాం, కొబ్బరి నూనె. ఇక్కడ ఈ పాక్ కింద ఉంది కదా, ఇందులోని చిన్న పిల్లల్ని వేస్తాం అనమాట, కోడి పిల్లల్ని. అవి బయట వదిలేసాం అనుకోండి, ఈ మింగీసులు అవి మింగేస్తాయి, వాటిని కాకులు అవి ఎత్తుకుపోతాయి. అందుకు వల్ల పిల్లల్ని దింపినప్పుడు ఇందులో వేసి కొంతవరకు ఒక సైజు అయ్యే వరకు పెంచుతాం అనమాట. ఆ తర్వాత కాబుల్లో వేసేస్తాం. సిటీలో ఉండి వచ్చి ఇలాగా ఈ మొక్కల్ని అవి చూస్తే చాలా ఆనందంగా ఉంటుందండి. కాయలు, పువ్వులు ఏదైనా మన సైట్లో మనం కోసుకుంటే అదొక ఆనందంగా ఉంటుంది కదా. పల్లెటూరు అంటేనే ఆనందంగా ఉంటుంది. ఇది పండురోరు మామిడి అండి. పండురోరు మామిడి ఇది అయిపోయింది, తర్వాత కోయించాలి. పైకి ఉన్నాయి కాయలు. పండురోరు మామిడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కాయ తిన్నా, కాయ చిన్నదిగానే ఉంటుంది కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. దీన్ని నల్లేరుకాడ అంటారు. ఇది నరాలకి, ఎముకలకి చాలా మంచిది. రోటి పచ్చడి కింద చేసుకుంటే రైస్లో తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.